అబ్బా ఏం టైం వచ్చిందిరా బాబు. ఇమాజిన్ ఒక అమ్మాయికి సుధీర్ అంటే పిచ్చంట. సుధీర్ కోసం చచ్చిపోతుందంట. అసలు అమ్మాయికి ఎవరో చూద్దాం. లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ఏదో ఉందిలే ఏదో ఉందిలే దాస్తున్న దాగలేనిదేదో ఉందిలే ఏదో ఉందిలే ఏదో ఉందిలే వాళ్ళు కళ్ళు మోసే ఊసు ఏదో. ఏమ్మా ఏమ్మా ఏం చేస్తున్నావు? నేను సుడిగాలి సుధీర్ స్కిట్స్ చూస్తున్నాను. లోపలికి రావే. రాను. ఇదొకటి సుడిగాలి సుధీర్ అంటే పడి చచ్చిపోతుంది. దీన్ని ఎలా మార్చాలో ఏంటో. ఏమండి? అబ్బా 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 అబ్బా. అమ్మా ఏమైందండి? బయట ఎండగా ఉంది. వెళ్ళి గ్లాస్ తో చల్లని బీర్ పట్టరా. అయ్యో ఇప్పటి వరకు ఉంచి మీరు రారనుకో నేను తాగేసా. అమ్మా లక్ష్మి ఇలా రామ్మా రా వెళ్ళరా. ఏం చేస్తున్నావు అమ్మా? సుడిగాలి సుధీర్ స్కిట్స్ చూస్తున్నా నాన్న. ఏమైనా తిన్నావా అన్న? సుధీర్ తిన్నాడా? ఇదేంటి మా అమ్మాయి పిచ్చి. సుధీర్ గారు ఏం చేస్తే అది చేస్తుంది. రోజు ఆడికి ఫోన్ చేసి ఆడు టిఫిన్ చేస్తే టిఫిన్ చేస్తాడు, స్నానం చేస్తే ఆడు స్నానం ఆడు ఏం చేస్తే అది చేస్తుంది. నాకు ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. అమ్మా నువ్వు అనుకున్నంత మంచోడు కదమ్మా సుడిగాలి సుధీరాడు. అమ్మాయిలతో తిరుగుతాడు, సిగరెట్ కాలుస్తాడు, మంతు అవుతాడు. నాన్న ఈ రోజుల్లో ఎవరు మంచోళ్ళు నాన్న? బయట దొంగతనంగా తెలియకుండా మంతు తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, అన్ని తాగుతున్నారు. కానీ నా సుడిగాలి సుధీర్ జెన్యూన్ గా ఏదైనా అబద్ధం చెప్పకుండా బయట చేస్తారు తెలుసా? నేను సిన్సియారిటీ తగలట. ఈ సుడిగాడు ఏం చేస్తున్నాడు? రోజు ఆడుకు మిమిక్రీలో వాయిస్ చేసి ఆడు ఫోన్ చేయవలసి వస్తుంది. హలో హలో సార్ సుడిగాలి సుధీర్ అండి. నేను మాట్లాడదు చెప్పండి. ఎవరు? నేను పూరి జగన్నాథ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానండి. పూరి జగన్నాథ్ గారా? అవును అవును. నేను నమ్మలేకపోతున్నానండి. నమ్మకపోతే ఫోన్ పెట్టి మళ్ళీ కాల్ అలాగే సార్ చెప్పండి సార్. మీకు యాక్టింగ్ వచ్చండి సార్. మీరు టిఫిన్ చేశారా? సార్ చేశాను సార్. ఓకే బాయ్ అండి. సుధీర్ టిఫిన్ చేశారట, నువ్వు టిఫిన్ చేయమా. వెళ్ళి స్నానం చేయమ్మా. సుధీర్ చేశాడా? సార్ సుడిగాలి సుధీర్ అండి. నేనే మాట్లాడతాను సార్. నేను త్రివిక్రమ్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. త్రివిక్రమా? అదే సార్ ఇందాక ఇదే నెంబర్ పూరి గారి ఆఫీస్ అన్నారు. అక్కడి నుంచి వచ్చి మాట్లాడతాను చెప్పండి పర్లేదు. సార్ చెప్పండి సార్. మీకు స్నానం చేశారు ఈ రోజు? సార్ చేశాను సార్. ఓకే అండి బాయ్ అండి. అమ్మా సుధీర్ ఫోన్ చేశాను, స్నానం చేశాడు, వెళ్ళి స్నానం చేయ చెప్తాను. ఆ సుధీర్ గారికి సినిమాలు అంటే పిచ్చి కదా. సినిమా షూటింగ్ అని చెప్పి పెళ్లి చేసేద్దాం ఈ రోజు. ఓకేనా? నేను డైరెక్టర్ని, నువ్వు కో డైరెక్టర్. ఓకేనా సార్? నేను రాజమౌళి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్ అవునా? చెప్పండి సార్. ఈరోజు షూటింగ్ ఉంది సార్, మీరు ఖాళీ అని ఈరోజు? షూటింగ్ చేస్తాను సార్. ఏ సినిమా సార్? ఇంకా టైటిల్ పెట్టలేదు సార్. మీది మెయిన్ రోల్, మీకు హీరోయిన్స్ మధ్య సీన్స్ మాట ఈ రోజు. ఓకే సార్ చేసేస్తా సార్. ఓకే మీరు మాదాపూర్ రోడ్ నెంబర్ 12 ఉంది కదండి? రోడ్ నెంబర్ 12 ఉంది సార్. 13, 14, 15, 16, 17, 18, 19, 20కి వచ్చేయండి సార్. డైరెక్ట్ 20 చెప్పచ్చు కదా సార్. లెక్క పెట్టడం ఎందుకు? ఇవన్నీ దాటి రావాలి కదా సార్. ఎవడు? సుడిగాలి సుధీర్ అండి. సార్ సుడిగాలి సుధీర్ నేనే సార్. ఓహో ఇంతకుముందు ఏం చేసావమ్మా? ఇంత ముందు నేను రేసు గుర్రం చేశాను సార్. ఇప్పుడు రీసెంట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ చేస్తున్నా సార్. అన్నిట్లో బ్యాక్గ్రౌండే. సరే సరే వెళ్ళరా. సార్ ఏంటి సార్ క్యారెక్టర్ ఏంటి సార్? క్యారెక్టర్ ఏంటమ్మా? సార్ లోపల హీరోయిన్ ఉంది, నువ్వు హీరో మాట ఈ సీన్ కి. సార్ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి సార్? నాకేం అర్థం కావట్లేదు. ఇవన్నీ కెమెరాలు అమ్మా, లోపల పెట్టాం. ఓకేనా? ఏం తిన్నావా? లైట్ గా తిన్నాను సార్. ఓకే 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 ఇక తిను. ఏమండి మన కూతురు తినేది? ఏ సార్ అట్టుపండు నిమిషంలో అయిపోద్ది. ఇది తిను. ఇదేంటి సార్? సెంటర్ ప్రెస్ గంట తినొచ్చు. ఆటో పంచ్. సార్ ఈవిడెవరు సార్? నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అండి. కో డైరెక్టర్. కో డైరెక్టర్. డైలాగ్ మర్చిపోద్దు రామ్ ప్రసాద్. ఎక్స్ట్రా జబర్దస్త్ టేక్ 1 యాక్షన్. యాక్షన్ అంటే అమ్మాయి ఎక్కడ సార్? మీరు రండి సార్. సార్ అగోండి అమ్మాయి 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 అమ్మాయి. కట్ 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 కట్. వెళ్ళరా అమ్మా. ఒకసారి ఊహించుకో సుధీర్. కాదు పెళ్లి చూపులో ఇలాంటి అమ్మాయి రావాలి. పర్ఫెక్ట్. సార్ ఆ అమ్మాయి ఒరిజినల్ లేకపోతే మేకప్ సార్? ఇది క్వశ్చన్ అడుగుతున్నా. సిగరెట్ ఫోన్ చేయండి. సార్ ఎలా కూడా చేద్దాం. మేకప్ వచ్చిన మల్లెమాల ప్రొడక్షన్స్ ఎక్స్ట్రా జబర్దస్త్ యాక్షన్. అమ్మ దీని పెట్టిన బాగున్ను. అంత సీన్ లేదు నీకు.
కమాన్ కమాన్ యాక్షన్ యాక్షన్. మీరంటే నాకు ఇష్టం. అబ్బో, సార్, ఏంటి సార్? మీద పడిపోతుంది సార్. ఏంటి క్యారెక్టర్ ఏమో అలవట్లేదు? సార్ క్యారెక్టర్ అంటే అమ్మాయి మీద పడిపోయి నొక్కేస్తుంది సార్. నువ్వు గట్టిగా హక్ చేసుకోవాలి. నేను అలా చేయను సార్. అరే సీనియర్ ఫోన్ చేయి. సార్ 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 రాజమౌళి గారి సినిమా అంటున్నాడు, చేస్తాను సార్. సరే యాక్షన్. రెడీ 1 2 3. కట్ కట్ కట్. నువ్వు కట్ చెప్తావేంట్రా? సార్ డైలాగ్ రోల్ అయింది, మళ్ళీ చెప్పు, ఇంకో టేక్ చేద్దాం సార్. కట్ నేను చెప్పాలి, డైలాగ్ ఎవరు చెప్పి రోల్ అయింది. అరే సీనియర్ ఫోన్ చేయండి రా. సార్ నేను చేస్తాను సార్. వాడు సీనియర్ సీనియర్ అనద్దు, వాడు కూడా కాంపిటీషన్ తయారు నాకు దరిద్రంగా. నాకు అది లిప్ కిస్ సీన్స్ బాగా చేసామ్మా. లాస్ట్ అమ్మా, thank you, sir. వెళ్ళిపోతావు. అయిపోయింది కదా సార్. ఎక్కడ అయిపోయినా ఇక్కడ నుంచి కంటిన్యూ పార్ట్ 2 ఉంది. దా పార్ట్ 2 చచ్చాడు. లిప్ కిస్ ఉంది మీ ఇద్దరికి. అన్యాయం సార్ ఇది. ఇంకా పెళ్లి కూడా కాలేదు సార్ నాకు. సీనియర్ ఫోన్ చేయండి రా. సార్ సీనియర్ ఏంటి సార్ మాట వస్తే దీనికి కూడా సీనియర్ గాడేనా? దీన్ని పెట్టండి సార్. ఓకే ఏయ్ ఇప్పుడు నెక్స్ట్ మీకు ఎంగేజ్మెంట్ పాట. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఏంటి సార్ అప్పుడే? అప్పుడే అంటావేంటే? ఎంగేజ్ కాకుండా ముసాయిన్ తయారు చేసుకుంటావు అలాగా. ఏం చెప్పావు? ఫాదర్ క్యారెక్టర్ చేయడానికి వాళ్ళు వచ్చారా? ఎవరు రాలేదే. వీళ్ళు ఒక టైంకి రారు. ఇప్పుడు ఏం చేద్దాం? సరే అమ్మా ఫాదర్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. మీరు ఫాదర్ కట్ చేయండి సార్, మీరు డైరెక్టర్ కదా. మరి తప్పదు, ఏం ఆర్టిస్ట్ లేనప్పుడు. అత్త క్యారెక్టర్ వచ్చారా? లేరు. నువ్వు ఖాళీనా? కార్యే కదా. కోడేటర్ అత్తగారు, నేను మామగారు. ఏంటి సార్ ఇది? మీరు అత్తగారు మామగారు అనుకొని సీనియర్ తిని క్వశ్చన్ లేదు తెలుసా? సార్ ఫోన్ సార్ 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 మామయ్య గారు బాగున్నారా? అమ్మాయిని చిన్నప్పటి నుంచి అల్లరి ముద్దుగా పెంచాను. అవును మావయ్య. నువ్వే చేతుల్లో పెడుతున్నాను, చాలా జాగ్రత్తగా చూసుకోదాన్ని. మావయ్య నేను బాగా పెట్టుకొని చూసుకుంటా మావయ్య. ఇదిగో ఆ, స్వీట్స్ అందుకు. ఏం చేయాలి? మా రికార్డ్ అవుతుంది అంతా. రికార్డ్ ఏంటి? అదే సీన్ అది. ఆ సీన్ అలా ఓకే ఓకే. ఇలా అమ్మాయికి రింగి పెట్టి బాబు. రింగా పనిలో కొన్ని తెలుగు కూడా చేసేది. ఓకేనా? శోభనం ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఫిల్మ్ తెలుసు కదా. ఫిలిమా? మనకు ఇంకా 1 hour టైం ఉంది. ఈ రోజు మొత్తం ఎండ్ అయిపోతుంది. గుమ్మడికి కొట్టేద్దాం అనుకున్నాం. ఏంటి ఇవాళ స్టార్ట్? ఇవాళ గుమ్మడికే గిన్నీస్ బుక్ సినిమా ఇది. గిన్నిస్ బుక్. ఆ ఇంకా 1 hour లో ప్యాకప్. మొత్తం ప్యాకప్. ఇగో తాళి కట్టి అమ్మా. తాళి కట్టేయాలా? ఆ తాళి ఏంటి సార్ అప్పుడే? పెళ్లి కూడా ఇప్పుడేనా? నువ్వు కట్టు ముందు. ప్యాకప్ అయిపోయింది భయ్యా. ప్యాకప్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు రిలీజ్ చెప్పండి సార్, అప్పుడు కాబట్టి మా మమ్మీ డాడీ అంతా తీసుకొచ్చి చూపిస్తారు. సరే సరే. వస్తాను సార్. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి. అమ్మాయిని తీసుకెళ్ళి బాబు. అమ్మాయిని తీసుకెళ్ళండి సార్. ఇది మీ ఆవిడ బాబు. మా ఆవిడేంటి సార్? ఛీ, మీరు ఇంకా అందులోనే ఉన్నారు. ప్యాకప్ అయిపోయింది. ఇప్పుడు కాదు, యాక్టర్స్ వెళ్ళిపోవడమే. సీనిగాడు ఎరుపప్ప కొండరిపప్పు విన్నావు. నువ్వు అంతకన్నా పెద్ద పప్పు బాబు నువ్వు. మ్యాటర్ ఏంటి? ఇది షూటింగ్ కాదు బాబు, నిజం పెళ్ళే. ఏంటి సార్ ఇది అన్యాయం సార్? షూటింగ్ అని చెప్పండి, పెళ్లి చేసేస్తారు నాకు. ఏమా తీసుకెళ్ళు, ఫస్ట్ టైం చేసుకోండి. సార్ 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 అవతల చాలా మంది వెయిటింగ్ సార్ నా కోసం. ఎవర్రా? ఏమండి ఇదిగో నన్ను తీసుకెళ్ళండి. ఏంటి తీసుకెళ్ళేది? సుడిగాలి సుదిలేదు, మొక్కలు సుదిలేదు, మా మానిపడుతాను మొత్తం. రోజా గారు, హౌ ఇస్ మన సో కాల్డ్ wannabe సూపర్ కూల్ సుధీర్? బాగుంది సుధీర్, కొత్త కాన్సెప్ట్. బాగుంది. నాగ్ బాబు సార్, బాగుంది స్కిట్. షూటింగ్ పేరు చెప్పి పెళ్లి చేయడం అనేది మంచి ఐడియా. గుడ్.